ఆశతో ఉన్నా, తృష్ణ కలిగి ఉన్నా, ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరచాలి. తృష్ణ కలిగున్నా ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరచాలి. ఏ రాగమో తెలియదు, ఏ తాళమో తెలియదు, ఏమని పాడను గట్టిగా నిన్ను ఎంతని పోకనే. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా, 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 యేసయ్యా. తండ్రి నిజమే, ఏ రాగమో తెలియదు, ఏ తాళమో తెలియదు, నిన్ను కీర్తించుటకు, నిన్ను ఆరాధించుటకు. ఏంటది? దేవుడు కాదు అన్నప్పుడు ఈ ప్రపంచంలో చేయి చాచి సహాయం చేయగలిగిన వాడు ఒక్కడు కూడా లేడో. మర్చిపోకండి, ఎప్పుడు మర్చిపోకండి. ఒక విషయం చెప్పమంటారా? ప్రభా, ఆ కంపెనీకి వెళ్తానయ్యా, ఆ ఇంటర్వ్యూలో పాలు పంచుకుంటానయ్యా, ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభా, ఆ మేనేజర్తో మాట్లాడండి అయ్యా, ఆ హెచ్ఆర్ ఆఫీసర్తో మాట్లాడండి ప్రభా, ఆయన నాకు జాబ్ ఇచ్చులాగిన చేయి ప్రభా, ఆయన నాకు జాబ్ ఇచ్చులాగిన చేయి ప్రభా, ఆయన మనస్సును మీరు కరిగించు ప్రభా, ఆయనకి ఏదో ఒకటి చెప్పు ప్రభా, ఆయన నాకు జాబ్ ఇచ్చులాగిన చేయి ప్రభా, జాబ్ ఇచ్చులాగా. నిజంగా మనం పిచ్చోళ్ళం అండి. ఆయన కాదండి జాబ్ ఇచ్చేది, జాబ్ ఇచ్చేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మళ్ళీ అడుగుతున్నా, నీకు ఉద్యోగం కావాలంటే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారా, కంపెనీ ఓనర్స్ ఇస్తున్నారా, హెచ్ఆర్ ఇస్తున్నారా, లేకపోతే టీమ్ లీడర్ ఇస్తున్నారా, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే వాస్తవంగా నీ ఉద్యోగం దేవుడు ఇస్తున్నాడా? అది నిజం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు ఇస్తాడు. సో ఇప్పుడు నువ్వు కాకపట్టాల్సింది ఎవరిని? గట్టిగా చెప్పండి. అడగాల్సింది ఎవరిని? బ్రతిమలాడాల్సింది ఎవరిని? బిక్కుమొహం పెట్టాల్సింది ఎవరి ముందు? అక్కడికి వెళ్ళి ఆయన ముందుకెళ్ళి బిక్కుమొహం పెట్టి దయచేసి నాకు ఏమనుకోకుండా అడగాల్సింది ఎవరిని? బ్రతిమలాడాల్సింది ఎవరిని? బిక్కుమొహం పెట్టాల్సింది ఎవరి ముందు? అక్కడికి వెళ్ళి ఆయన ముందుకెళ్ళి బిక్కుమొహం పెట్టి దయచేసి నాకు ఏమనుకోకుండా మీరే జాబ్ ఇవ్వాలి. జ్ఞాపకం పెట్టుకోండి. రాత్రి నువ్వు ప్రభు దగ్గరకు వెళ్ళి ఆ బిక్కుమొహం ఏదో ప్రభు ముందు పెట్టి, ప్రభు నువ్వు కాకపోతే నాకు ఎవరు జాబ్ ఇస్తారు ప్రభు? సరే ఇస్తున్నాను వెళ్ళు అని నా ప్రభువు చెప్పాడు అని అంటే ఇచ్చి తీరతాడో? అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వాస్తవంగా జవాబిచ్చేది ఎవరు? దేవుడు. ఆ దేవుడు మనుషుల ద్వారా తన జవాబును మన దగ్గరికి పంపిస్తాడు. అర్థమైందా? ఏమన్నా మీకు అర్థమైందా? ఉద్యోగం మీకు వచ్చింది అనుకోండి,
జాయినింగ్ ఆర్డర్స్ మీకు వచ్చినాయి అనుకోండి, ఆ జాయినింగ్ ఆర్డర్స్ మీకు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చాడు అనుకోండి, అడుగుతున్నాను, పోస్ట్ మ్యాన్ బతిమలాడుకుంటారా మీరు? లేకపోతే పోస్ట్ మ్యాన్ పని ఏమిటి? పంపించినటువంటి ఉత్తరాన్ని మీకు ఇవ్వడమే. పరలోకంలో ప్రభు నీకు జవాబు ఇచ్చినట్లయితే భూమి మీద ఆ జవాబు ఎవరో ఒకరి ద్వారా ఆయన ఖచ్చితంగా నీకు పంపించి తీరుతాడు. మర్చిపోకండి. సో మనం జవాబు వాస్తవంగా పొందుకోవాల్సింది ఎక్కడ చెప్పండి? దేవుని దగ్గర. అది ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? ప్రార్థనలో. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో నీకు జవాబు రాకపోతే ప్రపంచంలో ఎవ్వరి ద్వారా కూడా నీకు జవాబు రాదో. సో ప్రతి ఒక్కరూ చేయాల్సిన అతి ప్రధానమైన పని ఏమిటయ్యా అంటే, నీకున్న అవసరాన్ని నిమిత్తం ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రార్థనలో ప్రభు దగ్గర జవాబును పొందుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ జవాబు నీ దగ్గరికి ప్రభువు చేరవేస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. మన ప్రార్థనకు జవాబు రావాలి అని అంటే అది అవసరమై ఉండాలి తప్ప అది గొంతెమ్మ కోరికై ఉండకూడదు. 2, దేవుడు నీకు జవాబు ఇవ్వాలి అని అంటే నువ్వు విశ్వాసంతో అడగాలి తప్ప అవిశ్వాసముతో అడిగితే నీకు జవాబు రాదు. గొంతెమ్మ కోరిక కలిగి నువ్వు ప్రార్థన చేస్తే జవాబు రాదు. అవిశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే జవాబు నీకు రాదు.